నెట్వర్క్, ఇన్సూరెన్స్. ఇదేమి ఎమ్మెల్యేదో లేకపోతే ప్రొఫెసర్ వర్క్ కాదు, అందరం కలిసి మాట్లాడుకునే వర్కే. ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేస్తా, సరదాగా మాట్లాడుకుందాం కాసేపు. అంటే ఈ కాన్సెప్ట్ మనం పెద్దగా బోర్డులు పెట్టి మీటింగ్లు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ అయితే సేల్స్ బీస్లో ఏమీ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఆ రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ అమ్మితే 6 లెవెల్స్ కమిషన్ వెళ్తుంది కదా, జిఎం అట్లా. ఆ ప్లాట్ ఎప్పుడో సంవత్సరానికో నెలకు అవుతుంది, ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి లేకపోతే అది కూడా సేల్ అవ్వట్లేదు. అది కాకుండా నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి, నాకున్న ఈ గ్రాసరీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలు ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ప్రతి ఫ్యామిలీ నెల సరుకులు కొంటే ఈ 6 లెవెల్స్ కమిషన్ ఇస్తే ఎలా ఉంటుంది, ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ హ్యాపీగా ఉంటాడు, ప్రతి ఇన్సూరెన్స్ ఏజెంట్, ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ ఏజెంట్ హ్యాపీగా ఉంటాడని ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ తప్ప దీంట్లో పెద్దగా మనం చెప్పుకునే పాయింట్స్ ఏం లేవు. క్లియర్? అదే సేల్స్ బీస్. సేల్స్ బీస్ అంటే ఒక సూపర్ మార్కెట్. ఇది ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. 1,50,000 ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో అన్ని ప్రోడక్ట్స్ మన యాప్లో అవైలబిలిటీ ఉంటాయి. ప్రోడక్ట్స్ అంటే మనం తయారు చేసే ప్రోడక్ట్స్ కాదు, కస్టమర్ వాడుకునే ప్రోడక్ట్స్. ఎందుకంటే ఇంత సీరియస్గా చెప్పాల్సిన విషయం ఉంది 100%. నేను వై? బికాస్ రియల్ ఎస్టేట్ లేదు మార్కెట్, ఎక్కడ ఒక ప్లాట్ అమ్మే పరిస్థితి లేదు, కస్టమర్స్ డబ్బులు బయటికి తీయట్లేదు. అవునా? ఉన్నట్టు తీయట్లేదు, చాలా మంది దగ్గర డబ్బులు లేవు. అసలు రొటేషన్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సో అది ఆప్షన్ లేదు. ఇన్సూరెన్స్ చేసుకుందామంటే, అంటే మార్కెటింగ్ ఏజెంట్ అంటే మన మార్కెటింగ్ మెంబర్స్ అందరం ఎలా ఫీల్ అవుతామంటే మనం ఒక ఓనర్స్ లాగా ఫీల్ అవుతాం. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అవునా కదా? ఒకళ్ళ కింద పనిచేయడం అంటే విల్ నెవర్ యాక్సెప్ట్ దట్. గట్టిగా మాట్లాడితే అలిగి డబ్బులు కూడా వదిలేసుకొని బయటికి వెళ్తాం. నవ్వుతారేంటి? గట్టిగా నిజమా కదా? రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీ దగ్గర మనం ఏదో చేస్తున్నా కానీ గట్టిగా ఎండీ గారు ఏదైనా మాట్లాడితే రావాల్సిన డబ్బులు కూడా వదిలేసుకుని వెళ్తాం. అంటే ఆత్మాభిమానానికి ఉండే రెస్పెక్ట్ డబ్బులకి ఇవ్వం. అది మనం ఎంత కష్టపడితే అంత సంపాదించుకోగలుగుతున్నాం కాబట్టి అదొక టూల్ అనే చూస్తాం. ఈ మైండ్ సెట్ ఒక మార్కెటింగ్ మెంబర్కే ఉంటుందండి. ఇండివిజువాలిటీ, హ్యాపీనెస్. అవునా కదా? ఈ జానర్లోంచి బయటకు వచ్చి మనం ఏ పని చేయలేం. ఇది చేయలేక లాస్ట్ 4-5 సంవత్సరాలు చూసుకుంటే రియల్ ఎస్టేట్ లేదు, సో నో ఇన్కమ్ సోర్స్. సరే, ఇన్సూరెన్స్లో చాలామంది జాయిన్ అయిపోయారు. నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు నవడేస్. సో ఎవరు దాళ్ళు చేసుకోవడం తప్ప పక్కన వాళ్ళు చేసే పరిస్థితి అనేది ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఎప్పుడో పాత ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళకున్న నెట్వర్క్ నిలుపుకోవడానికి చాలా కష్టపడుతున్నారు కదా. సో నెట్వర్క్ మార్కెటింగ్లు అంటారా ఫ్రెండ్స్? మీరు తప్పుగా అనుకున్నా ఓపెన్గా చెప్తాను, పైకి మాత్రమే సూట్లు, లోపలని బొక్కలు. నెట్వర్క్ మార్కెటింగ్లో విపరీతమైన స్పీచ్లు, గొడవలు అంతా చేస్తున్నాం. కానీ అంటే నేను చాలా మందితో మాట్లాడాను, సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి అంటే లక్కీగా ఆ రోజు 10,000 సంపాదించామంటే టీంకి పార్టీ ఇవ్వాలి, ఇంకో 20,000 సంపాదించాలంటే టీం మీటింగ్ పెట్టాలి, సమోసా పెట్టాలా, చాయ్ ఇవ్వాలి, అయిపోయాయి. కేల్కతం దుకాణం బంద్. సాయంత్రానికి పైసలు నీళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళం మొఖం చూడకుండా కిందకి దిగి వెళ్ళిపోతాం, తలకాయ దించుకొని వెళ్ళిపోతాం, జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతాయి. నిజం ఫ్రెండ్స్. అంటే ఒక స్టాండర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక డిఫరెంట్ మార్కెటింగ్ సెగ్మెంట్స్లో కాలు పెట్టేసి జేబులో ఉన్న డబ్బులన్నీ పోగొట్టేసుకొని, మనవి పోగొట్టుకోవడం కాకుండా పక్కన వాళ్ళ చోట కూడా కట్టించి పోగొట్టేసుకొని చాలామంది సఫర్ అవుతున్నారు ఈరోజు. ఎందుకంటే వ్యాపారం చేస్తే ఎలా ఉండాలి, డబ్బులు వచ్చి ఎలా ఉండాలి, ఎలాంటి డబ్బులు రావాలి, మనశ్శాంతితో పాటు డబ్బులు రావాలి. ఒక బిజినెస్ చేస్తే లైబిలిటీ ఉండకూడదు. రేపు పొద్దున మనం చేసే వ్యాపారానికి ఎవరో ఫోన్ చేసి ఒక ప్రోడక్ట్ అన్న ఇది బాగలేదు, అది బాగలేదు, అలా అయింది, ఇలా అయిందనే అడగకూడదు. ఒక ప్రోడక్ట్ డబ్బులు కట్టించాం, ఇది ఎందుకు కట్టచ్చు, ఎలా అయింది, అలా అయిందని అడగకూడదు. లైబిలిటీ లేని వ్యాపారం అయితేనే హ్యాపీగా ఉంటుంది. ఇది కరోనా ముందు వరకు. కరోనా తర్వాత ఇన్వెస్ట్మెంట్ లేనిది ఏదైనా ఉంటే హ్యాపీగా చేయొచ్చు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనుకుని డబ్బులు జేబులోంచి తీసుకెళ్ళి బయటకి ఇస్తే వెనక్కి వస్తున్నాయా? అటు నుంచి అటు వెళ్ళిపోతున్నాయి. లీగల్గా ఉండే కంపెనీ ఏమన్నా మనం చూస్తున్నామా? డబ్బులు అవసరం ఎక్కువైపోయి ఏదో కంపెనీలో వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ అని చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వెళ్ళిపోతున్నాం. లీగాలిటీ ఏంటి కంపెనీకి? అది నిలబడుతుందా? అసలు కంపెనీ నిలబడాలంటే దానికి ఉన్న అసెట్ వాల్యూ ఏంటి? ఆ ఎండీ ఎవరు? ఆ ఎండీకి సంబంధించిన పార్ట్నర్స్ ఎవరు? వీళ్ళు లాంగ్ రన్ ఉంటారని ఎవరిని ఆలోచిస్తున్నామా? ఏం లేదు. మీటింగ్ పెట్టి అలా చేసి ఇలా చేసి డబ్బులు కొట్టేసి హడావుడి చేసేసి గందరగోళం చేయగల, సరే మనం కూడా వెళ్ళిపోతున్నాం. ఈ రకాల ప్రాబ్లమ్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సఫర్డ్ ఏ లాట్ అండి, నిజం చెప్తున్నాను. అందుగురించి నేను సేల్స్ బీస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశానంటే జీరో ఇన్వెస్ట్మెంట్, 1 రూపాయి పెట్టుబడి లేదు, నో లైబిలిటీ, మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరు, నో రిస్క్ ఎట్ ఆల్. అండ్ 4th ఇంపార్టెంట్ పాయింట్, 100% లీగల్ బిజినెస్.
నో చైన్ మార్కెటింగ్, నో నెట్వర్క్ మార్కెటింగ్, నో అదర్ థింగ్స్, నథింగ్ ఈజ్ దేర్. అంటే ఇట్స్ ఎ కంప్లీట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్లాన్. నాకు తెలిసింది అదే, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. అర్థమైంది కదా? ఒక ప్లాట్ కొంటే 6 లెవెల్స్ కమిషన్ ఎలా వెళ్తుందో, 6 లెవెల్స్ కమిషన్ ఎలా వెళ్తుందో, ఒక ఫ్యామిలీ సర్కుల్ తీసుకుంటే 6 లెవెల్స్ కమిషన్ వెళ్ళే విధంగా ప్లాన్ డిజైన్ చేశాను. సో ఇది కంప్లీట్ సూపర్ మార్కెట్ తప్ప దీంట్లో వేరేది ఏం లేదు. ఆ ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మొబైల్ యాప్ లాంచ్ చేస్తున్నాం, ఆ తర్వాత స్టాక్ పాయింట్స్ లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ లాంచ్ అయిపోయిన స్టాక్ పాయింట్స్. రేపు దసరా నుంచి సేల్స్ బీ స్టోర్స్ అక్రాస్ ఏపీ తెలంగాణ 12,000 స్టోర్స్కి ప్లాన్ చేసుకున్నాం. అదృష్టం కొద్దీ 1,67,000 అప్లికేషన్స్ వచ్చాయి మన 12,000 స్టోర్స్ గురించి ఇప్పటికే. సో ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూరు ఒక స్టోర్ పెట్టుకోవాలని కోరిక ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా సేల్స్ బీస్ వాళ్ళు మార్కెట్ కంటే ₹1 తక్కువ ధరలోనే ప్రోడక్ట్ ఇస్తున్నారు కాబట్టి షాప్స్ పెట్టుకుందాం ఆలోచనలో చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ మాకు అప్రోచ్ అవుతున్నారు. సో నియర్లీ 1,67,000 అప్లికేషన్స్ వచ్చాయి. June 2 నుంచి ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్స్ కంక్లూడ్ చేసుకుంటూ వెళ్తాం. సో దసరా నుంచి షాప్స్ ఓపెన్ అయిపోతే మీకు విజేత, రత్నదీపులు ఎలా ఉన్నాయో సేల్స్ బీ స్టోర్స్ కూడా అక్రాస్ ఏపీ తెలంగాణ అవైలబిలిటీ ఉంటాయి. కస్టమర్కి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. ఆన్లైన్ అని కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్ అని కొనుక్కోవచ్చు. సో ఇంతకు మించి సేల్స్ బీస్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ చిన్న డౌట్ ఏమొస్తుందంటే, సార్ మీరు అన్న అమెజాన్, రత్నదీప్, విజేతలను కొనొచ్చు కదా, మీ దగ్గర ఎందుకు కొనాలి? ఓన్లీ గేమ్ నేను ఆడుతుంది ప్రైస్ గేమ్. ఐ కెన్ ప్రామిస్ యూ, మీకు డీమార్ట్, రత్నదీప్, విజేత ఏ షాప్ అయినా మీరు మెన్షన్ చేయండి, అట్లీస్ట్ 5% లెస్ ప్రైస్లో నేనైతే ప్రోడక్ట్ ఇస్తాను. అట్లీస్ట్ 5% లెస్ ప్రైస్లో నేనైతే ప్రోడక్ట్ ఇస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి 4,300 కంపెనీస్ తోటి మన అగ్రిమెంట్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా ది బెస్ట్ ప్రైస్లో నేను ప్రోడక్ట్ ఇస్తాను కాబట్టి కస్టమర్ డెఫినెట్గా కొంటారు. అట్లాగే తెలివికల టీం ఉన్నారు, డైలీ ఆఫర్లు, స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో కస్టమర్కి ఎలా ఉంటాయో అన్నీ ఇస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI బేస్డ్ యాప్ రిలీజ్ చేస్తున్నాం. సో ప్రతి కస్టమర్ని ట్రాక్ చేసుకోవడం, వాళ్ళకి ఏం కావాలో అందించడం, కస్టమర్ కొనేలా చేసే బాధ్యత కంపెనీ చూసుకుంటాం. రైట్? ఇది ఇంతవరకు సేల్స్ బేస్. సో ఆర్ యూ క్లియర్? కాకపోతే ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ పెట్టకపోతే బాగోదు కదా. ట్విస్ట్ ఏంటంటే, ఎవరూ రిఫర్ చేయకుండా ఒక కస్టమర్ కనీసం ఒక సింగిల్ అగ్గిపెట్టి కూడా కొనలేడు కంపెనీలో. అర్థమైందా? రిఫరెన్స్ లేకుండా ఏ కస్టమర్కి ఏ ప్రోడక్ట్ మన కంపెనీ అమ్మదు. రిఫరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకు రిఫరెన్స్ పెట్టారంటే, మీరున్నారు సార్, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, మీ యాప్ ఒక 100 మందికి షేర్ చేశారు, మీ యాప్లోనే ఉంటుంది రిఫర్ యువర్ లింక్ అని చెప్పేసి రిఫరల్ లింక్ వచ్చేస్తే అది మీరు స్టేటస్లో కానీ డైరెక్ట్గా 100 మందికి షేర్ చేశారు. ఇప్పుడు యావరేజ్గా ఒక ఫ్యామిలీ నెలకు కనీసం 10,000-15,000 అయితే ఖర్చు పెడుతుంది కదా. అన్ని సరుకులు తీసుకోండి, అన్నీ తీసుకోండి, 10,000-15,000 మినిమం ఖర్చు పెడుతుంది కదా. సరే లెటర్సే ఒక 5,000 ఖర్చు పెట్టారనుకుందాం ఫ్యామిలీ. మీరు 100 మందికి షేర్ చేసినప్పుడు ఈ 100 మంది ఇంటూ 100 మెంబర్స్ ఇంటూ 5,000 అనుకుంటే 5 lakhs బిజినెస్ మీకు కౌంట్ అవుతుంది కదా. మనం ఎవరైనా బతులాడుతున్నామా, రిక్వెస్ట్ చేస్తున్నామా, ఎవరి డబ్బులను మనం తీసుకుంటున్నామా, మన డబ్బులు ఎవరికైనా ఇస్తున్నామా? వెన్ దెర్ ఈస్ నో మనీ ట్రాన్సాక్షన్, రిలేషన్షిప్స్ అన్ని హ్యాపీగా ఉంటాయి. రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సార్ ఎస్ ఆర్ నో అనేది కొంచెం గట్టిగా చెప్పారు, అందరూ సీరియస్గా. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదండి. ఎప్పుడైతే మీకు తెలియకుండా మీ కింద 5 lakhs బిజినెస్ అయిందో 5% 25,000 రూపీస్ మీ అకౌంట్లో పడితే ఎంత హ్యాపీగా ఉంటుందండి. హ్యాపీ ఆర్ నాట్? మనం ఏం చేస్తున్నాం దీంట్లో? మనం ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని అడగట్లేదు. జస్ట్ వీఆర్ గివింగ్ ఎన్ ఆఫర్ టు ఎవ్రీబడి. రైట్ ఆర్ నాట్? మీకు 25,000 రూపాయలు మీ అకౌంట్లో పడింది అనుకో సార్, మీ ఫ్రెండ్స్ ఊరుకుంటారా, నాగభూషణ్ గారు ఊరుకుంటారా? ఏం చేస్తారు? మరి నా సంగతి ఏంటని అడుగుతారు. మనం ఒక 10 మందికి రిఫర్ చేసామనుకోండి, ఒక 10 మంది ఏజెంట్లు మనం తీసుకున్నాం అనుకోండి, ఏజెంట్లు అంటారు, మన ఫ్రెండ్స్ ఇంకో 10 మందికి మన యాప్ని రిఫర్ చేస్తే వాళ్ళు కూడా ఏజెంట్లు అయితే వాళ్ళకి సేమ్ ప్రొసీజరే కదా. ఈ 10 మంది ఇంటూ 5 లక్షలు అంటే 50 లక్షల రూపాయలు సెకండ్ లెవెల్లో బిజినెస్ అవుతుంది. 50 లక్షల రూపాయల బిజినెస్ మీద 2.5% అంటే 1,25,000 మన అకౌంట్లో పడుతుంది. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే బెటర్ శాలరీ విత్ లీస్ట్ ఎక్సర్సైజ్ వీఆర్ గెటింగ్. ఇట్ ఆర్ నాట్? హ్యాపీనా కదా? మీరు ఈ 100 మందిని కాకుండా 1000 మందిని కనుక రిఫర్ చేసుకోగలిగితే, బ్లైండ్గా చెప్తున్నాను, ఒక కస్టమర్ మనకు కనెక్ట్ అయ్యాడంటే 500 రూపాయలు మనకు జేబులో ఎవ్రీ మంత్ ఇన్కమ్ యాడ్ అయినట్టే. మీరు ఎంతమందిని యాడ్ చేసుకుంటారు ఏంటనేది డిపెండ్స్ ఆన్ యూ. నాకు లింగంపల్లిలో ఉన్నారు బాలరాజు గారు అని, మీకు తెలుసు కదా బాలరాజు గారు, ఆయనకి సురేష్ గారు. బాలరాజు గారు అని ఉన్నారండి. కరోనా ముందు ఇదే సేల్స్ బీస్ ఒక 4 months రన్ చేసాం మేము. 4 months రన్ చేసాం, కరోనా వచ్చినాక ఆపేసాం, తర్వాత ఎందుకులే వదిలేసాం, కానీ అగైన్ వీ స్టార్ట్ అయినా. ఆయన ఏం చేశారంటే ఒక్క ఏజెంట్ కూడా జాయిన్ చేయలేదండి.
ఆయనకి పొద్దున్నే పేపరు అంటే పాలు ఇచ్చే బిజినెస్ ఉంది, అంటే పాలు ఇవ్వడం అంటే ఆయన పాల ప్యాకెట్ ఇచ్చే బిజినెస్ ఉంది. దానివల్ల ఆయన ఏం చేశాడంటే 1000 మందిని డైరెక్ట్గా ఆయన కింద కస్టమర్స్ని యాడ్ చేసుకున్నారు. మంత్లో 1వ తారీఖు నుంచి 10వ తారీఖులో 15 ఇళ్ళకి బండి వేసుకుని ఎక్సెల్ వేసుకుని ఆయన చదువుకోలేదు. అందరికి వెళ్ళి అమ్మ సరుకులు ఆర్డర్ పెట్టుకున్నారా, ఈ ఆఫర్ ఉంది అని పాంప్లెట్లు కొట్టి ఇంట్లో ఇసిరేసి వెళ్ళిపోయాడు. బిలీవ్ మీ నెలకి 3-3.5 లక్షలు ఆయనే డ్రా చేసుకున్నాడు నా దగ్గర. నేనన్నా 10 మంది ఏజెంట్లు జాయిన్ చేసి వాళ్ళందరూ నేను చెప్పా సార్ నా వల్ల కదా. సి వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ బిజినెస్ మోడల్. ఇప్పుడు సెకండ్ లెవెల్లోకి వచ్చేసరికి 1,25,000 వచ్చింది. థర్డ్ లెవెల్కి రీచ్ అవ్వగలిగితే మంత్లీ 5 lakhs ఇన్కంలో ఉంటామండి. మనం మంత్లీ 5 lakhs ఇన్కంలో ఉంటాం. డెఫినెట్గా మన లైఫ్కి ఇంతకు మించి ఫైనల్ డెస్టినేషను, ఫైనల్ ప్లాట్ఫామ్ అనేది ఏది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో ఏదైతే రెగ్యులర్ ప్రోడక్ట్ ఇస్తున్నామో మనం ఒక పాజిటివ్ రిలేషన్ని డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. క్లియర్. దిస్ ఈజ్ అబౌట్ సేల్స్ బీస్. ఇంతకుమించి సేల్స్ బీస్ గురించి మనం డిస్కస్ చేసే పాయింట్ కూడా ఏం లేదు. నా 20 minutes టైం కంప్లీటెడ్. సో చేద్దామా సేల్స్ బీస్. ఈ స్టాక్ డెలివరీ ఇవ్వడానికి కూడా నేను ఏం చేస్తున్నానంటే స్టాక్ పాయింట్స్ అనౌన్స్ చేశాను. స్టాక్ పాయింట్స్ అంటే జస్ట్ 50,000 రూపీస్ మన ఇన్వెస్ట్మెంట్, 50,000 రూపాయలు పెట్టి మనం ఒక ఏరియా మనం తీసేసుకుంటాం. ఆ 50,000 రూపీస్కి మీకు 25 packs మీకు వచ్చేస్తాయి. మీరు పేమెంట్ చేసే ముందే 5% డిడక్ట్ చేసుకొని 47,500 మనకు పే చేస్తే సరిపోతుంది. మీకు విత్ ఇన్ 3 daysలో ఇప్పుడు గ్రాసరీ ప్యాక్స్ వచ్చేస్తాయి మీ దగ్గరికి రైట్ నౌ మన యాప్ ఓపెన్ అయ్యే వరకు. సో ఇలాగ స్టాక్ పాయింట్ వల్ల ఏంటంటే ది బెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు స్టాక్ పాయింట్స్ ఎంత పిచ్ అయిపోయిందంటే మా శ్రీనివాస్ గారు మన ఒక్కరోజు 10 స్టాక్ పాయింట్స్ తీసుకున్నారండి. శ్రీనివాస్ గారు సింగిల్ డేలో 10 స్టాక్ పాయింట్స్ తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళ సర్కిల్కి అటాచ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఎల్బీ నగర్ అయిపోయింది. సిటీలో నాకు తెలిసి ఇప్పుడు వరకు 70 స్టాక్ పాయింట్స్ వరకు కంప్లీటెడ్ అండి లాస్ట్ 10 daysలో. మే ఎండింగ్కి స్టాక్ పాయింట్స్ క్లోజ్ చేసేస్తాం. 300 ఉన్నాయి టోటల్గా లెక్కేసుకుంటే. సో సెలెక్ట్ యువర్ ప్లేస్ అండ్ డోంట్ కాంప్రమైజ్ అబౌట్ ద స్టాక్ పాయింట్. దెర్ ఈస్ నో ఇన్వెస్ట్మెంట్. మన 50,000 మనకు స్టాక్ వస్తుంది కాబట్టి మీ దగ్గర 10 ఐడీలు అయిపోతాయి కదా, అక్కడ 22,000 20,000 మీరు వెనక్కి వచ్చేస్తుంది కదా. సో మీ టీంకి మీరు ఇచ్చుకున్న స్టాక్ పాయింట్ అనేది ఆ ఏరియా ఎవరికి అలాట్ చేయం. ఒకరికి అలాట్ చేస్తే ఇంకొకరికి అనేది స్టాక్ పాయింట్ అలాట్మెంట్ జరగదు. 1.5 kilometer రేడియస్ అనేది ఈచ్ స్టాక్ పాయింట్కి ఇస్తున్నాం. ఆ రేడియస్ దాటిన తర్వాత ఇంకో స్టాక్ పాయింట్ మనం ఇస్తాం. అర్థమైంది కదా. ఈ స్టాక్ పాయింట్స్ వాళ్ళు డార్క్ స్టోర్స్ కన్వర్ట్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ స్టేజ్లో ఈ స్టాక్ పాయింట్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇప్పించి వాళ్ళ చేత సేల్స్ బీ స్టోర్స్ కంపెనీ ఓపెన్ చేపిస్తుంది. రైట్. సో సేల్స్ బీ స్టోర్స్ వచ్చినాక పబ్లిక్ వాకిన్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా స్లోగా ఫేజ్డ్ మేనర్లో మన కంపెనీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఫ్రెండ్స్ దీని మీద పెద్దగా ఆలోచించొద్దు, ఫోకస్డ్గా స్టాక్ పాయింట్స్ మీద టార్గెట్ చేయండి. అర్థమైంది కదా. మీకు చెప్పిన సబ్జెక్ట్లో చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఫోకస్ ఆన్ స్టాక్ పాయింట్స్. దిస్ ఈజ్ అబౌట్ సేల్స్ బీస్ బిజినెస్. మనం సేల్స్ బీస్ ప్రోడక్ట్స్లో ప్రజెంట్ మనం గ్రాసరీ, డ్రై ఫ్రూట్స్, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ యాక్సరీస్, అట్లాగే కిచెన్ యుటెన్సిల్స్, క్లీనింగ్ ఎసెన్షియల్స్, 1 gram జ్యువెలరీ, రెగ్యులర్ జ్యువెలరీ, తనిష్క్ వాళ్ళ జ్యువెలరీ, జాకీ, వ్యాన్ హ్యూజన్, లెన్స్ కార్టు, పోను హోటల్ వచ్చేసి కూడా 2,000 రూపీస్కి యూ కెన్ టేక్ ఇట్. యాప్ వచ్చినాక ఇప్పుడు గ్రాసరీ ప్యాక్ ఇస్తున్నాం. యాప్ వచ్చినాక మీకు నచ్చిన ప్రోడక్ట్ 2,000 రూపీస్ తీసుకుంటే యూ కెన్ మీ ఐడి యాక్టివేట్ అయిపోతుంటుంది. సో దీని నుంచి మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. క్లియర్. దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ సేల్స్ బిస్. అర్థమైంది కదా. అదిగాక మిగతా కంపెనీస్ విషయం ఏంటో నాకు తెలియదు కానీ ఇక్కడ భోజనం చేసేవాళ్ళు, బట్టలు వేసుకునే వాళ్ళు అందరూ మన కస్టమర్సే. ఈ రెండు లేకుండా ఎవరు ఉండరు. రైట్ అన్నాడు. దానివల్ల మన బిజినెస్కి ఎక్కడ కొద ఉండదు. పైగా అక్కడెక్కడో డీమార్ట్లో షుగర్ 5 రూపాయలు తగ్గితే 100 రూపాయలు పెట్రోల్ కొట్టుకొని ఆడికెళ్ళి అన్ని. నేను కూడా అంతే మాస్టర్. మీరు అలా కామెంట్ చేయదు మా మైండ్ సెట్ని. ఇది రేషనల్ మైండ్ సెట్ ఇది. సో నా దగ్గర అయితే అలాంటి డైలీ ఒక 60 ఆఫర్లు అయితే ఉంటాయి, డౌట్ లేదు. సో క్లియర్. ఎనీ డౌట్ అబౌట్ సేల్స్ బీస్? నేను చెప్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళాక డౌట్లు వస్తాయి. డౌట్లు రాగానే అయిపోవడం కాదండి. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం, లాయర్ దగ్గర కాదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, సీనియారిటీ నేను బాగా ఎక్స్పీరియన్స్ అనుకొని ఇలా నువ్వు వేసుకొని సీరియస్గా లాయర్ దగ్గరికి వెళ్ళిపోతారు. లాయర్ ఏం చేస్తాడు, జ్వరం మీద కేసు వేస్తాడు. అంతేనే కదా. సో ఇక్కడ నేను ఉన్నప్పుడే 1-2 సార్లు నెగిటివ్ ఆలోచించుకొని పాజిటివ్ ఆలోచించుకొని టేక్ యువర్ డెసిషన్. ఇక్కడ డెసిషన్ తీసుకున్నాం, మనం చేసేదే ఉంది. మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఈ ఒక్క రోజుకి షాప్ మారుస్తున్నాం. ఈ 2,000 రూపాయలు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తున్నాం. వండి చూడవే ఎలా ఉంది, బాగుంటే చూద్దాం, నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేద్దాం. దట్స్ ఇట్. దేర్ ఇస్ ద మ్యాటర్. దేర్ ఇస్ నో సబ్జెక్ట్ టు ఎక్స్ప్లెయిన్. సో మనం ఎవరి దగ్గర ఉన్నామంటే ఇందాక కాదు, నేను షార్ప్ ఉన్నా. దానికంటే ముందు పాజిటివ్ నెగిటివ్ మైండ్ సెట్స్ దగ్గర ఉన్నా.
రైట్? అక్కడి నుంచి జొమాటోకి వెళ్ళిపోయాం. కొంతమంది దగ్గర ఉంటే మనకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, కొంతమంది దగ్గర ఉంటే నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మార్కెట్లో జనాలు 3 రకాలు సార్. మార్కెట్లో జనాలు 3 రకాలు. ఒకళ్ళు పాజిటివ్ మైండెడ్ పీపుల్, మన సర్కిల్లో ఉంటారు. మనం ఏది చెప్పినా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. మా కళ్యాణ్ గారు చెప్పారు, ఓకే దట్స్ ఇట్ అనుకునే మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. ఉంటారా ఉండరా? ఇంకో రకం ఉంటుంది, మనం ఏం చెప్పినా వెంటనే నవ్వేసి హక్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అన్న, చాలా బాగా చెప్పావని వెళ్ళిపోతారు. ఇంక రారు. ఎప్పుడు వస్తారు? మనం సక్సెస్ అయినప్పుడు మనల్ని చూసి వచ్చేస్తారు. ఇంకో రకం ఉంటుంది, మోస్ట్ ఎలిజిబుల్ అనమాట. అంటే మనకి మార్గదర్శకులు, దార్శనికులు అన్నీ వాళ్ళే. ఎలా బతకాలో కాదు, ఎలా బతకూడదో నేర్పించేది వాళ్ళే. మనం పొరపాటున ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగానే దానికి ఉన్న చెత్త దరిద్రం మార్కెట్లో, ఇంటర్నెట్లో ఎక్కడెందో మొత్తం వెతికి తీసుకొచ్చి మన నెత్తి మీద వస్తారు. అరే ఆ కంపెనీ ఎండి ఇలాగా, ఆ కంపెనీ ఇలాగా, దానికి అది లేదు, దీనికి ఇది లేదు. సబ్జెక్ట్ అంతా వినరు. మనల్ని వీలైనంత వరకు డిస్కరేజ్ చేయడం, పైగా మనం ఏదైనా ఎదుగుతాం అనుకొని భయపడిపోయి మన దగ్గరుండి ఎదగనీయకుండా జాగ్రత్తగా కాపాడుతుంటారు. ఉంటారా ఉండరా? సార్ మార్కెటింగ్లో సక్సెస్ ఫెయిల్యూర్ ఇదేనండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను బిజినెస్ కాన్సెప్ట్, సేల్స్ బీస్ ఎలాగుందని. ఈ సేల్స్ బీస్లో 10 మందిని సెలెక్ట్ చేసుకోమన్నాను. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? సేల్స్ బీస్లో ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకూడదు. 100 మందిని తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి ఎరగదీసేసి చెమటలు కక్కుని మళ్ళీ భోజనాలు బిర్యానీలు తినేసుకుని వెళ్ళిపోకూడదు. ఇదంతా వేస్ట్ ఆఫ్ థింగ్స్. అంటే మీకు సబ్జెక్ట్ ప్రజెంటేషన్ వేరు, మనం ఇమీడియట్గా వెళ్ళి చేసేది వేరు. స్మార్ట్ వర్క్ ఏంటంటే 200 లిస్టు తయారు చేసుకోండి ప్రతి ఒక్కరు. డోంట్ కాంప్రమైజ్. మీకు సక్సెస్ అయిన వాళ్ళు మీ ముందే కూర్చొని ఉన్నారు సూట్ వేసుకొని. 200 లిస్ట్ తయారు చేసుకోండి. సక్సెస్కి సెలక్షన్ ఆఫ్ ఏ లీడర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో 200 లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఏ కేటగిరీ పీపుల్ ఎవరున్నారో ఏ కేటగిరీ పీపుల్ని సెలెక్ట్ చేసుకోండి. 1, 2, 3, 4 ఈ 200 లిస్ట్లో ఏ కేటగిరీకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే, మనకి ఎవరికైతే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుందో అలాంటి వాళ్ళు ఉండాలి. కష్టపడి ఎదగాలనే తత్వం ఉండాలి. మన ఏ కేటగిరీలో ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఒక 10-15 మంది దొరుకుతారా? అట్లీస్ట్ మన లైఫ్లో 10% పీపుల్ ఉంటారా? ఎస్ ఆర్ నో? ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ. వాళ్ళందరితో మాట్లాడండి. సి కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి, కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు ముందు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మార్కెటింగ్లో సక్సెస్ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది నేను చెప్పాను కదా. ఈ మీటింగ్ అంతా విన్నారు, ఇదేం చేయలేదు, బయటికి వెళ్ళగానే ఏ కేటగిరీ దొరికాడానికి ఎదురుగా ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది. బయటికి వెళ్ళగానే ఫస్ట్ ఐడి పడగానే మనం ఒక స్టెప్ ఎక్కేసి ఉన్నంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే బయటికి వెళ్ళగానే సి కేటగిరీ దొరికితే ఏమవుతుంది సార్? బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, చచ్చిపోవచ్చు కూడా. అవునా కదా? సో స్మార్ట్ వర్క్ చేయాలి సేల్స్ బీస్లో. హార్డ్ వర్క్ అసలు నేను ఎంకరేజ్ చేయట్లా. ఎన్ని చూడలే. సో మనం ఏ కేటగిరీని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళతో మన బిజినెస్ అవ్వగానే ఫస్ట్ ఎంఎం అవుతాం. ఒక్కసారి మనకి ఎంఎం అయ్యి మన ఫోటో మనకి అక్కడ రాగానే ఆటోమేటిక్గా బి కేటగిరీ మనం ఫాలో అవుతారా లేదా? దట్స్ ఇట్. బిజినెస్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి బీకి ఏ కేటగిరీ తోటి మనం ఎంఎం అయ్యామో, మీరు ఏదైతే చేశారో సేమ్ థింగ్ని మీ 10 మందితో డూప్లికేట్ చేయండి చాలు. సార్ 100 మంది మనకు వద్దు సార్, కష్టం వచ్చినప్పుడు మనతో ఉండే ఆ 10 మందిని సెలెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంతేనా కదా? ఏ కేటగిరీ వాళ్ళంటే 10 మంది పాజిటివ్ పర్సన్స్ మన దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. మనం టెంపుల్ కానీ, చర్చ్ కానీ, మసీద్ కానీ ఎందుకు వెళ్ళినప్పుడు మనసు హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా? అవునా? ఎస్ ఆర్ నో? ఎందుకని? అక్కడ ఎవరు కూడా దేవుడికి భయపడి నెగిటివ్ ఆలోచించడానికి ఇష్టపడరు. అవునా కదా? అన్ని పాజిటివ్ మైండ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి. అలాగే మన చుట్టూ 10 మంది పాజిటివ్ మైండ్స్ ఉంటే అదే ఒక దేవాలయం. రైట్ ఆర్ నాట్? ఈ ఒక్క స్టెప్ జాగ్రత్తగా పడిన ప్రతి ఒక్కళ్ళు కూడా 4 నెలలు 5 కోట్లు తీసుకోవడం పెద్ద సమస్య కాదు నా దగ్గర. ఎందుకంటే దయచేసి ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. దీంట్లో 6 లెవెల్స్ ఉన్నాయి కదా. 6 లెవెల్స్ అవ్వగానే రిటైర్మెంట్ డిక్లేర్ చేశాను. ఇంకా అంతకుమించి లెవెల్స్ లేవు దీంట్లో. కానీ రిటైర్మెంట్ ఎంత లవ్లీ, బ్యూటిఫుల్, హ్యాపీయెస్ట్ రిటైర్మెంట్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్ అండి అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం కోరుకుంటారు నవడేస్? ఏం కోరుకుంటారండి? ఒక ఇల్లు, కారు, డబ్బులు. ఇది కూడా అబద్ధమే. నిజం చెప్పనా?
నిజం చెప్పనా ఏం కోరుకుంటారు? కాదండి, ఇన్స్టాల్మెంట్ లేని ఇల్లు, ఈఎంఐ లేని కారు, ఇన్స్టాల్మెంట్ లేని ఇల్లు వచ్చినా ఏ ఉపయోగం? దాని ఈఎంఐలు కట్టడానికి ఇక భార్య భర్త ఇద్దరు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజుల్లో. ఇన్స్టాల్మెంట్ లేని ఇల్లు, ఈఎంఐ లేని కారు, అప్పులు తీరిపోగా ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ నేను ఇస్తున్నానండి. ఎప్పుడైతే ఎవరైతే కష్టపడి 6 levels ఫినిష్ చేస్తారో వాళ్ళకి 1.5 crores విల్లా, 1 crore క్యాష్, 50 lakhs వర్త్ కారు ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ద కంపెనీ. క్లియర్? నో టైం లిమిట్, మీరు ఎప్పుడైనా ఫినిష్ చేసుకో. దేర్ ఇస్ నో టైం లిమిట్. సో ఎప్పుడైతే రిటైర్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. అవుతామా? రక్తం ఏంటంటే రక్తం రుచి చూసిన పుల్లాగా తయారవుతాం. నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్ ఐడి పడుతుంది, నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది. ఫస్ట్ టైం ఎగ్జిట్ అవ్వడానికి 6 నెలలు పడితే సెకండ్ టైం ఎగ్జిట్ అవ్వడానికి 3 నెలలు పడుతుంది. అంతేనా? ప్రతి 3 నెలలకు ఒకసారి మంచి ఇన్కమ్ వస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరి డబ్బులు మనం తీసుకోవట్లేదు, మన కష్టమే మనం నిలబెడుతుంది. రైట్? సో ఫైనల్గా చెప్పొచ్చేది ఫ్రెండ్స్, ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి సెలక్షన్ ఆఫ్ యువర్ పార్ట్నర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వీ షుడ్ వర్క్ మోర్ దాన్ సెలెక్టింగ్ ఎ వైఫ్. రైట్? భార్యను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తాం కదా, వాళ్ళతో ఉండేది 2 గంటలే. అవునా కదా? రోజుకు 2 గంటలు స్పెండ్ చేస్తావేమో. అది పిల్లలు పుట్టినాక అది కూడా కష్టమే. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు సేల్స్ బిజినెస్లో జాయిన్ అయ్యాక రోజంతా మనం స్పెండ్ చేసేది ఏళ్ళతోటే, ఈ 10 మందితోటే. అవునా కదా? సో సెలక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దయచేసి ఎవరిని పెడితే సెలెక్ట్ చేసుకొని జర్నీని పాటు చేసుకోవద్దు. దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ సేల్స్ బిజ్, స్టాక్ పాయింట్స్ అండ్ ద కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ సిట్ అరౌండ్ అండ్ కెన్ డిస్కస్. మీరు ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళ అప్లికేషన్స్ డీటెయిల్స్ అని ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. మన టీమ్ సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గో హెడ్ విత్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.